సైకో కిల్లర్ ఇదొక హాలీవుడ్ స్లాషర్ ఫిలిం. యాపిల్ టీవీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో, అది కూడా అవుట్ ఆఫ్ కంట్రీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అయితే లేదు ప్రజెంట్ అయితే. యాక్చువల్గా ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ కూడా అవసరం లేదు. ఈ నరకుడు, చంపుడు, సీరియల్ కిల్లర్, స్లాషర్ మూవీస్కి లాంగ్వేజ్తో పని లేదు. ఇందులో అడల్ట్ కంటెంట్ అయితే చాలా ఉంది. ఓన్లీ వైలెన్స్ అని కాదు, అండ్ లాస్ట్ క్లైమాక్స్లో కూడా చాలా అడల్ట్ కంటెంట్ ఉంది, న్యూడిటీ కూడా ఉంది. సో ఓన్లీ ఫర్ పెద్దలకు మాత్రమే ఈ మూవీ. ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ 7 అనే మూవీకి రైటర్గా వర్క్ చేసిన ఆండ్రూ కెవిన్ వాకర్ ఈ సినిమాకి స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. సో దానివల్ల మూవీని అయితే చూడడం జరిగింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, నచ్చిందా లేదా, ప్లస్లు మైనస్లు అన్నీ చెప్తా. కానీ మీరు చేయాల్సింది కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. కొంచెం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, అది కూడా మీకు నచ్చితే కంటెంట్ ఒకసారి చెక్ చేయండి ఛానల్లో వీడియోస్. మరి మూవీ ఎలా ఉందంటే పర్లేదు, జస్ట్ పర్లేదు, ఒక యావరేజ్ ఫీల్స్. పూర్తి వరస్ట్గా కాదు కానీ వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్య. మూవీ ఎట్లా ఉంటుందంటే, మనం చిన్నప్పటి నుండి చెడ్డీలు వేసుకున్నప్పటి నుండి ఎన్నో ఇలాంటి సినిమాలు బొచ్చుడు చూసుంటాం కదా, అలాంటి టైప్లోనే ఏ మాత్రం డిఫరెంట్గా ఏమీ ఉండదు. ఒక రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్లోనే ఉంటుంది. సో మాకు స్లాషర్ ఫిలిం, సీరియల్ కిల్లర్ సినిమాలు అయితే చాలు, ఎంత రొటీన్గా ఉన్నా పర్లేదు అనేవాళ్ళు డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. టైం పాస్ స్లాషర్ మూవీ అనమాట. రన్ టైం కూడా తక్కువ కాబట్టి యువర్ చాయిస్. ఈ కిల్లర్ మర్డర్స్ అన్నీ చేస్తుంటాడు, అవి కూడా రొటీన్గానే ఉంటాయి. కొన్ని సీన్స్లో మాత్రం బాగా ఎంగేజ్ చేశారు. మరీ అంత భయంకరంగా చంపడం, అంత హింసించి వేధించి అలా ఉండవు. జస్ట్ అలా మర్డర్స్ చేసుకుంటూ వెళ్తుంటాడు. హీరోయిన్ ఉంటుంది, వాడిని కనిపెట్టాలనుకుంటుంది. కిల్లింగ్స్ అయితే ఉన్నాయి, టెన్షన్ అయితే కొన్ని సీన్స్లోనే ఉంది. అండ్ ఓన్లీ హీరోయిన్ తప్ప ఇందులో మిగతా పోలీసులు ఎవ్వరూ కూడా ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయరు. ఏదో క్లైమాక్స్లో పోలీసులు ఎంట్రీ ఇచ్చినట్లు అట్లా ఉంటుంది అనమాట. హైవే పెట్రోలింగ్ ఆఫీసర్గా పనిచేసే హీరోయిన్ హస్బెండ్ని ఒక సైకో కిల్లర్ దారుణంగా చంపేస్తాడు. శాతానిక్ స్లాషర్ అని పిలువబడే ఆ సీరియల్ కిల్లర్ దేశవ్యాప్తంగా ఎవరు ఊహించని రీతిలో వరుసగా మర్డర్స్ చేస్తుంటాడు. తన భర్తను చంపిన ఆ సైకో కిల్లర్ని హీరోయిన్ పట్టుకుందా? ఈ హత్యలు వెనుకున్న అసలు మిస్టరీ అంటే, అసలు వాడెవాడు, ఎందుకు చంపుతున్నాడు అందరిని అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక హైవే దగ్గర జరిగే మర్డర్ సీన్తో సినిమాపై క్యూరియాసిటీ పెరుగుద్ది. కానీ ఆ తర్వాత స్టోరీ అంతా చాలా రొటీన్ ట్రాక్లోకి వెళ్ళిపోద్ది. మనం 2026లో ఉన్నామా, లేక 90s కాలం నాటి పాత సినిమాలో ఉన్నామా అనే రేంజ్లో సీన్స్ వస్తుంటాయి. పదే న్యూస్ పేపర్ క్లాసిఫైర్స్ వాడడం, పెద్దగా ట్విస్ట్ లేకుండా ఫ్లాట్గా వెళ్ళిపోవడం. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం ఆ స్లో మోషన్లో నరుకుతూ ఉంటాడు. అది మాత్రం బాగా అనిపించింది. కానీ ఇంకా బాగా చూపించాల్సింది, కొంచెం సింపుల్గా అయిపోద్ది అనమాట. కిల్లర్ అంటే అందరినీ చంపాలి, ఇక్కడ కొంతమందిని వదిలేయడం. అండ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంటుంది భయ్య. జార్జినా క్యాంబెల్ సినిమా నిలబడడానికి తన వంతు బాగా కష్టపడింది. అసలు ఆమె కోసం చూడాలి. అండ్ కిల్లర్ క్యారెక్టరైజేషన్ మాత్రం ఏమాత్రం భయంకరంగా లేదు. ఒక్కోసారి నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది. వాడు ఫ్లాష్ బ్యాక్ ఇలా ఏం లేదు అసలు. సో అవేం చూపించలేదు. సో కిల్లర్ అంటే చంపాలి, అంతే, నేను చంపుతా, వాళ్ళు చేస్తుంటారు, అంతే, ఆ రేంజ్లో ఉందన్నమాట. సో ఫైనల్గా చెప్పాలంటే సైకో కిల్లర్ ఒక టైం పాస్ స్లాషర్ మూవీ. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 అవుట్ ఆఫ్ 5. రివ్యూ నేస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒకవేళ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించేది కామెంట్ చేయండి. ఇంకేమైనా మూవీస్, వెబ్ సిరీస్ కానీ మీకు కావాలనిపిస్తే, రివ్యూ కావాలనిపిస్తే కింద కామెంట్ చేయండి. వాటి మీద ఒక లుక్ వేద్దాం. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఈ ఛానల్కి అయితే. బై బాయ్, జై హింద్.